కాబట్టి మిత్రులారా, ఇలా ప్రతిపక్ష నాయకుడు మీతో ఉన్నాడు. 9వ షెడ్యూల్ అనే అంశం పార్లమెంటుకు సంబంధించిన అంశం కాబట్టి ఇదే మన బీసీలకు సంబంధించిన ఈ ఆర్గనైజేషనే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళండి, అన్ని పార్టీల ఎంపీలను మీరు నిలదీయండి, అవసరమైతే గల్లా పట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ తీసుకుపోవడానికి మేము ముఖ్యమంత్రి గారిని ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో కేవలం స్టేట్మెంట్ల కొరకు కావద్దు, ఇంకేం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతుంది. మనకు దమ్ముంటే రేపు చట్టసభల్లో కాకా కాలేల్కర్ కమిటీ నుంచి మొదలు పెడితే 1931 తర్వాత మండల్కు కమండల్ మూమెంట్ వచ్చినా ఇంతవరకు బీసీలకు అన్యాయం జరిగినా ఇప్పుడు గొంతు తెలంగాణ నుంచి లేస్తుంది మిత్రులారా. దానికి మేమే కారణమని మేము అనుకుంటున్నాం, లేదు మనమే కారణమని మనం అందరం అనుకుందాం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో. ఇప్పుడు సిస్టర్ అన్నది మహిళా శక్తిని కూడా కలుపుకుందాం. మీరు సామాజిక ఉద్యమాన్ని ఢిల్లీ దానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ పరంగా మేము కదిలించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభా వేదిక మీద మీ అందరికీ నేను హామీ ఇచ్చి ప్రమాణం చేస్తున్నా.